అండ్ మేము కొంతమంది అంటున్నారు ఉన్న వాళ్ళు వీళ్ళు ఎంతైనా వదిలేస్తారు అని. ఉన్న వాళ్ళమైతే కూడా రోడ్డు మీదకొచ్చి మా ఇల్లు మాకు కావాలని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయన్న మైక్ల ముందే. అవసరం లేదు, అప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, మైక్ల ముందు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి మావి. కానీ అట్లా చేసి మేమేదో ఉన్న వాళ్ళమని పోట్రే చేస్తున్నారు. అట్లా చేసేటోళ్ళం కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం అయితే మాకు ఎవ్వరికీ లేదు. ఒకటే చెప్తున్నాం మేము ప్రభుత్వానికి, మీరు చెయ్యండి అభివృద్ధి. ఆ మూసీ బ్యూటిఫికేషన్ అని మీరు ఏదైతే చెప్తున్నారో క్లీన్ చేయండి అన్న. ఫస్ట్ చూడండి ఆ దోమలు, అక్కడ వాతావరణం చూసి ఆ చెట్లు తగులున్నాయి. మొన్న వరదలకి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన క్లాతులు కానీ ఒక ఉంటదిగా మొత్తం ఇట్లా తగులుకొని ఫుల్ దోమలు అన్నాం. మాకు ఆ దోమలలో బ్రతకడం మాకేమన్నా ఇష్టమా? మేము చెప్తున్నాం ప్రభుత్వాన్ని, మూసి ఏదైతే అభివృద్ధి అని మీరు చెప్తున్నారో అది సిటీ మొత్తం అందరికంటే మూసి పక్కనున్న వాళ్ళకే అవసరం. మాకు కావాలి మూసి బ్యూటిఫికేషన్. మీరు ఏదైతే చెప్తున్నారో అది మాకు కావాలి. కానీ ఎట్లా? మా ఇల్లులు తీసేయకుండా అభివృద్ధి చేస్తాం. అభివృద్ధిలో మీరు లేరు అంటే మేము తీసుకోలేం కదన్న. మేము ఏదో ఉన్నదో లేదో కష్టపడి తినక కొనుక్కున్న ఇల్లు అభివృద్ధిలో నువ్వు లేవమ్మా అంటే నేను తీసుకోగలుగుతానా? యాజ్ ఎ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్గా నేను తీసుకోగలుగుతానా? నేను తీసుకోలేను. నేను ఏం చెప్తున్నా అంటే ప్రభుత్వానికి క్లీన్ చేయండి అన్న. మీ ఫస్ట్ వచ్చి దాని పరిస్థితి ఏంటి, అది ఎట్లుంది, అక్కడ నీళ్ళు ఎట్లా ఆగుతున్నాయి, పోతున్నాయా, వాటర్ పోతలేవా, ఎక్కడెక్కడ నీళ్లు కలుస్తున్నాయి ఆ మూసీలోకి, అవన్నీ ఫస్ట్ మీరు ప్రైమరీగా దాన్ని ఏం చేయగలుగుతారో అది చేసి, మీరు ఒకవేళ ప్రాపర్గా వరదలు వస్తే కూడా ఇళ్లలోకి రాకుండా, ఆ ఇల్లు కూలగొట్టకుండా ఇళ్లలోకి రాకుండా మీరు ఏం చేయగలుగుతారో అదంతా చేయండి అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.